హ్యాపీ మనీ మనీ గాలాపి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్ సైడ్ గట్టిగా రబ్ చేసుకోండి. మీ కలువ పెట్టుకోండి. ఆ ఎనర్జీని మీ శరీరం మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ 2 అరచేతులు చూస్తూ నవ్వుతూ సంతోషం కలుగుతారు. కొంచెం వాటర్ తాగండి. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఓంకారం చెప్పేటప్పుడు చాలా ఫీల్ ఎక్కువ అయింది సార్. రోజు రోజుకి ఫీల్ బాగుంటుంది సార్ ఓంకారం చెప్పేటప్పుడు. తర్వాత ప్రేయర్ పొజిషన్ హార్ట్ మీద చేయి వేసుకున్నప్పుడు, అదే మనకి ఏదైనా ప్రాబ్లం గురించి చెప్పినప్పుడు నాకు చాలా ఫ్లవర్స్ ఇట్లా పిచ్చుకున్నట్టు చాలా బాగా విజన్ వచ్చింది సార్. ఈరోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది. అదే నాకు మనీ బ్లాకేజ్ ఎక్కడ అయింది, అది కొంచెం క్లియర్ అయినట్టే అనిపించింది సార్. చాలా ఫ్రీగా అయింది సార్ ఈరోజు అయితే అయినా. తర్వాత నెక్స్ట్ ప్రేయర్ పొజిషన్ లో కూడా చాలా వాళ్ళ గురించే చెప్పాను సార్. ఇంకా ప్రేయర్ పొజిషన్ అన్నప్పుడు మీరు స్లిప్ రాసి గుడికి వెళ్ళండి అన్నప్పుడు కరెక్ట్ గా టెంకాయ ఇలా పట్టుకొని నేను ఇంకా రాస్తున్నాను, టక్కని పగిలిపోయింది సార్ నా చేతిలో నుంచి టెంకాయ. చాలా హ్యాపీగా అనిపించింది. కరెక్ట్ గా అసలు ఏ మాత్రం కొంచెం కూడా స్లిప్ కాకున్నట్టు నేను ఇంకా స్లిప్ పట్టుకున్నాను సార్. స్లిప్ ఇంకా రాస్తున్నట్టు వెంటనే పగిలిపోయింది సార్ టెంకాయ. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బరువు ఎక్కిపోయిందో మళ్ళీ ఏమో తెలీదు, అసలు ఇంకా వదిలేసాను చెయ్యి, ఇంకా వెంటనే వదిలేసాను. నాకు ఇష్టమైన గుడి అంటే ఈ రోజు వినాయకుడి గుడికి వెళ్ళాను సార్. ఈరోజు ఇంకో చాలా రోజులు అయిపోయింది వెళ్ళాక, అక్కడికి వెళ్ళాను. చాలా ప్రశాంతంగా కూర్చొని ఆయనకి అన్ని అప్పచెప్పి నాకు ఏదేది ఎలా సమస్య అన్ని క్లియర్ చేసుకొని ఆయన్ని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు అయితే. తర్వాత మనీ కౌంటింగ్ లో కూడా అంతే సార్. చాలా క్లియర్ గా విజన్ ఎంత బాగా వస్తుందంటే రోజు రోజుకి ఇంకా ఎలాగా ఏమంటారు సార్ దాన్ని, విజన్ ఎలా చేసుకోవాలి, మనకి ఏది కావాలన్నా ఏదైనా ఏ పరంగా అయినా కూడా, అంటే మన మనీ ప్రాబ్లమ్స్ కానీ ఎలా విజన్ చేసుకోవాలి కానీ అంతా క్లియర్ గా కంటికి కట్టినట్టే వస్తుంది సార్ నాకైతే ఈయన. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేం కావాలి, ఏదేది కొనాలి అనేది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఈ రోజు అయితే 10% మా గురువు గారికి, తర్వాత 10% నిన్న శివన్ ఆలయానికి అనుకున్నాను కదా, అక్కడ ఇచ్చేసాను సార్. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంక మిగతా అంతా షాపింగ్ చేసి మా అమ్మాయికి బ్రాస్లెట్ కొన్నాను సార్. చాలా ఇష్టంగా అడిగింది తను బ్రాస్లెట్ ఇప్పి అని. చాలా హ్యాపీ అయింది సార్ తను. నేను కూడా తనకు ఒకటి మా అబ్బాయికి ఒకటి ఇద్దరికి ఇప్పించి చాలా క్లియర్ గా ఈరోజు హ్యాపీ, అందరు ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఉంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ దగ్గర మాట్లాడేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం సార్. వాళ్ళకి ఇలా జరిగిందని చెప్పి వాళ్ళకి కొంచెం నా వంతు సాయం నేను చేసేసి వచ్చేసాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా థ్యాంక్ యూ. యాన్సిస్టర్ హీలింగ్ కూడా చాలా చేయించుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయలక్ష్మి గారు. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఈరోజు ఓంకారం చెప్పేటప్పుడు డివైన్ లైట్ అంతా వచ్చిందండి, వెలుగులాగా వచ్చింది, ప్రశాంతంగా ఉందండి. ఇది యాన్సిస్టర్స్ ఫర్గ్యూనెస్ చెప్పినప్పుడు ఆఫీస్లో స్టాఫ్ చెప్పాను, అమ్మా నాన్న చెప్పాను. మా మామయ్య అమౌంట్ ఇవ్వాలి కదా, అతనికి కూడా ఫర్గ్యూనెస్ చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చానండి. వచ్చేసి మనీ కౌంటింగ్ బాగానే ఉందండి. ఇక్కడ గురువు గారికి ఒక 10%, చారిటీకి 10% ఇచ్చానండి, బాబా గారికి ఇచ్చాను. అమ్మవారి ఇంటి దగ్గర వృద్ధాశ్రమం ఉందండి, అక్కడ వాళ్ళకి ఇవి దుప్పట్లు కొంచామండి. దుప్పట్లను స్వెటర్లు ఎన్ని కావాలో కనుక్కొని వాళ్ళకి కొనిచ్చాం.
తర్వాత షాపింగ్ కార్ కొనుక్కున్నామండి. కార్ కొనుక్కొని మన స్టోర్ ఉంది కదా, డిపార్ట్మెంట్ స్టోర్, కార్లో వెళ్ళామండి. కార్లో వెళ్ళి అక్కడ సిస్టమ్స్ 2 అవసరం ఉన్నాయండి. కంప్యూటర్స్ కొన్నాం 2 ఓకే అండి. అనేసి తర్వాత షాపింగ్కి వెళ్ళాం. షాపింగ్కి నేను 2 పేటల తాడు ఒకటి, నల్లపూసల తాడు ఒకటి కొనుక్కున్నానండి. ఓకే మా అండి. అమ్మాయికేమో గొలుసు ఒకటి కొన్నానండి. గొలుసును చేతికి గాజులు కొన్నాను. వెరీ గుడ్ అండి. ఓకే సార్, ఇవాళంతా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ అండి. ఓకే అదే హ్యాపీగా అన్ని వచ్చేస్తాయి. ఓకే థ్యాంక్ యూ ఓకే అండి. సార్, థ్యాంక్ యూ అండి. ఓకే శ్రీనివాస్ గారు ఆడియో అన్మ్యూట్ చేసి చెప్పండి. మనీ మార్నింగ్ అండి. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. నేను అప్పుడన్నీ తిరిగి ఇళ్ళకి పోయి ఇచ్చేసాడు. అదే ఇళ్ళకి తిరిగి ఇచ్చేసి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. డబ్బులు అన్నీ ఇచ్చొచ్చే వాళ్ళకి, ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇళ్ళకి పోయి డబ్బులు తీసుకు ఇచ్చొచ్చు. వెరీ గుడ్ అండి. ఇంకా అంతా కొత్తగా ఇంకా నాకు కొన్ని అర్థం కాలేదు మాటలు. అంతవరకు కొద్దిగా అర్థమని చూసి బాగానే ఉంది. వెరీ గుడ్ అండి. ఈరోజు వచ్చారు అని అర్థం అవుతాయి. ముందు మీ సమస్య తీరిపోయినట్టు ఊహించుకోండి. ముందు మీ సమస్య తీరిపోయినట్టు ఊహించుకోండి. ఊహించుకున్నది. డబ్బులు అకౌంట్లో వేసుకోండి, ఇంకా డబ్బులు బిల్లులు పెట్టుకోండి, అయిపోతుంది. ఓకేనా? అదే హీల్ చేసుకోండి, అదే ఫీల్ చేసుకోండి సరిపోతుంది. ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ ఈ రోజైతే అంతా బాగుంది సార్. ఎట్లా అంటే అసలు ఒకటి చెప్పాలా మీకు? ఒకటి ఎట్లా అంటే చెప్పండి. చెప్పాలా, ఇక్కడ నేనున్నా, ఉమ్, ఇప్పుడు ఇంట్లో నేనున్నా, మీరు నేను ఉమ్, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మళ్ళా హాస్పిటల్లో కూడా నేనున్నా. అటు డ్యూటీ ఓకే అండి. చేసుకుంటా, ఇటు మీ పేరు వినుకుంటా, ఇక్కడ ఇది వినుకుంటా, 3 ప్లేస్లలో నేనే ఉన్నా. ఉండొచ్చు, తప్పలేదు. అదే నేనే ఉన్నా. ఎంత అంటే అసలు నాకు అది ఎంత ఫీల్ వచ్చిందంటే చాలా బాగా వచ్చింది సార్. ఈ రోజు మళ్ళీ ఊహించుకోవడం కూడా చాలా బాగా వచ్చింది. ఈ రోజు బుధవారం మళ్ళీ అయ్యప్ప గుడికి వెళ్ళినాం. మొత్తం అయ్యప్ప గుడికి వెళ్ళాం. ఓకే. బుధవారం రోజు మళ్ళీ మెట్ల పూజ జరిగిందంట. మొత్తం మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా అత్తగారి ఫ్యామిలీ, మొత్తం టోటల్లీ ఫుల్ మందివి ఆ మెట్ల పూజ మొత్తం మేము మొత్తం చేసినాం. మొత్తం మందికి అన్నదానం, ప్లస్ అక్కడ ఉన్న అయ్య గారికి, అయ్యప్ప స్వామికి వెండి కిరీటం, హోమం సంబంధించిన ప్రతి ఒక్కరు, అక్కడ ఎంతమంది పూజారులు, ఎంతమంది అయ్యగారు, అందరికి పట్టు వస్త్రాలు, మా ఫ్యామిలీ మెంబర్ అందరి పట్టు చీరలు, గోల్డ్లు, మొత్తం ఆ గుడే సరిపోలేదు. గుడి లోపల మా ఫ్యామిలీ సరిపోలే అలా ఉండడానికి. వెరీ గుడ్ అండి. మొత్తం పూజ కానుంచి అవన్నీ మళ్ళా ప్లేస్ అక్కడికి మీరు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ మీకు నాకు వచ్చిన దాంట్లోకి వెళ్ళి 50% మీకు ఇచ్చేసినాం. అక్కడ గోశాలకు ప్లేస్ మళ్ళా అన్ని కళ్ళ గట్టినట్టు కట్టుకున్నట్టు ఖచ్చితంగా కనిపించింది సార్. ఆ ఫీలింగ్ ఎట్లా అంటే నాకు లోపల నుంచి నాకు నవ్వు వస్తా ఉంది. ఆ హ్యాపీనెస్, అలా రావాలండి. హ్యాపీనెస్ వస్తే నిజం అవుతుంది. అది హ్యాపీనెస్ వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏమంటారు, అది శరీరం గూస్ బొమ్మ అంటారు కదా, అట్లా అవునండి. అట్లా అనిపించింది సార్. హ్యాపీ బాగా వచ్చింది సార్. కోరిక నెరవేరే ముందు అలా అనిపిస్తుందండి. అందుకే హార్ట్ఫుల్ ఫీల్ అవ్వమని చెప్తాను. ఇప్పుడు మా 2 ఫ్యామిలీలు కలిసి చాలా రోజులు అయింది. ఎట్లా అంటే అందరు ఫుల్ హ్యాపీ. మళ్ళీ రథోత్సవం రథోత్సవం కూడా జరుగుతుంది. రథోత్సవం కూడా ఓకే అండి. చాలా అంటే చాలా, మొత్తం ఎక్కడ చూడు బంగారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ నిన్న అసలు అదే మామూలుగా మంచం మీద పడుకొని లేచేసరికి సార్ లెఫ్ట్ సైడ్ అంటే సెంటు వాసన లెక్క వచ్చింది సార్. లెఫ్ట్ సైడ్ నేను పడుకున్న లెఫ్ట్ సైడ్ ఓకే అండి.
అట్లే 2, 3 సార్లు అట్లే పీల్చాను సార్. అసలు ఏంటి ఈ సెంటు వాసన ఎట్లొస్తుంది? లేవంగానే ఎవరేస్తారని అనుకున్నా సార్ నేను. ఆడేముండదండి. అనుకోని అట్లే 2, 3 సార్లు పీల్చాను, వచ్చింది. తర్వాత లేసి కూర్చున్నా సార్. లేసి కూర్చొని మామూలుగా మెడిటేషన్ ఒక 10 మినిట్స్ చేస్తా సార్ లేవంగానే. మామూలుగా అదేంటి సెల్‌లో 10 మినిట్స్ మ్యూజిక్ పెట్టుకొని చేస్తే ఇంకా అప్పుడు లేదు సార్ ఇక. ఈ రోజు గూడా అంతే సార్. ఈ రోజు గూడా లేసాను. ఇది మనీ మెడిటేషన్ చేసుకుంటున్నా సార్. మామూలుగా మనీ చూసుకుంటూ మామూలుగా మెడిటేషన్ చేసుకుంటున్నా. మధ్యలో సగంలో ఆహ్, సగంలో అట్లే వచ్చింది సార్. సెంటు వాసన అట్లే వచ్చింది. 2, 3 టైమ్స్ అట్లే ఇట్లా అని అనుకున్నా. అది స్ప్రే వాసన కాదు సార్, సెంటు. అయితే ఇట్లా అనుకునేసరికి అనుకున్నా సార్. అనుకోని ఇంక మామూలుగా నేను కౌంట్ చేసుకుంటున్నా. తర్వాత లేదు సార్ ఇక. మరి అట్లా ఓకే. ఎందుకొచ్చిందో లేదు గానీ మళ్ళా వస్తదండి. మామూలుగా మనం ఎప్పుడైతే డీప్ ఇండస్ట్రీ‌లోకి వెళ్ళామో కొంతమందికి సార్. సెంటు వాసన వస్తది. కొంతమందికి సాంబ్రాణి పొగ వాసన వస్తదండి. ఆహాహా! సాంబ్రాణి పొగ ఏసినట్టు ఇంట్లో స్మెల్ వస్తదండి. కానీ సాంబ్రాణి అదే. పొగ ఎవరు ఎయరు. కళ్ళు తెరిచి చూస్తే ఏముండదు. కానీ మనకు ఆ ఫీల్ ఖచ్చితంగా వస్తుందండి. అదే సార్. అది గుడ్ సైన్ అండి అది. ఆ! అది ఎప్పుడు రాలేదు సార్ నాకిది. నిన్న, ఈ రోజే వచ్చింది. అయితే వెరీ గుడ్ అండి. మామూలుగా అది సెక్స్ అయ్యి మీద అలా వస్తదండి. ఏం కాదు. ఆ! సరే సార్. ఓంకారం అంటే ఇందాక చేసేటప్పుడు శిల్పాని పూలు ఇచ్చుకున్నట్టు, కొబ్బరికాయ పగిలిపోయినట్టు అంటే అయన్నీ కూడా సక్సెస్ సింబల్ అండి. అంటే అతి త్వరలో మీకు రిజల్ట్ అనేది దగ్గరలో ఉందని దానికి సింబల్ అన్నమాట. ఆ! థాంక్ యూ సార్. అయితే ఓంకారం చేసేటప్పుడు సార్ ఇక్కడ ఇదంతా పెయిను ఇక్కడ ఇట్లా గుచ్చుకున్నట్టు ఉంది సార్ సెంటర్‌లో. ఇప్పటి వరకు గూడా అట్లే ఉంది నాకు. తగ్గిపోద్దండి. ఈరోజు 5 మినిట్స్ తగ్గిపోతది. ఆ! ఓంకారం చేసేటప్పుడు అంతే ఉంది సార్. కానీ చాలా ప్రశాంతంగా ఉంది సార్. మనకి ఇష్టమైన గుడి అంటే నేను కాళేశ్వరంకెళ్ళాను సార్. నాకిష్టమైంది అదే కాబట్టి. వెళ్ళేసి అక్కడికి గుడికి వెళ్ళి అడుగు పెట్టా సార్. అసలు ఎంత చల్లగంటే ఇటు నుండి ఇట్లా చల్లగొచ్చేసింది సార్ మొత్తం. కుడి వైపు నుండి ఎడమ వైపుకి. ఇక్కడ చెస్ట్ దగ్గర చల్లగొచ్చేసి ఇట్లా వణుకొచ్చేసింది సార్. అక్కడికెళ్ళి ఇంకా శివయ్యని చూసేసరికి హ్మ్, చాలా నా మనసులో కోరిక చెప్పుకొని చాలా హ్యాపీ అయింది సార్ అక్కడి నుండి 2 శివలింగాలుంటాయి గదా! రెండిటికి చెప్పుకొని వెనక హోమం దగ్గరికి ఎళ్ళమన్నారు గదా సార్. అసలు కడుపులోంచి ఇట్లా చల్లగొచ్చేసింది సార్. హోమం దగ్గరికెళ్ళేసరికి సార్ మొత్తం వేడైపోయింది బాడీ అంతా అసలు. అది మీరు చూసుకొని అదే ఇలా ప్రేయర్ చేసుకోమన్నారు గదా! మామూలుగా. అవునండి. అక్కడికెళ్ళి ప్రేయర్ చేసుకునేసరికి ఇట్లా మూసుకొని అది చీటీ మనం రాసుకున్న చీటీ ఇట్లా పెట్టుకొని ప్రేయర్ చేసుకొని నా కోరిక నెరవేరాలి అగ్నిదేవ అని అనుకునేసరికి సార్ ఎంత బాడీ మొత్తం హీట్ అయిపోయింది సార్. మొత్తం హీట్ వచ్చేసింది. ఇక తర్వాత దాంట్లో వేసేసి అది మొత్తం కాలిపోయేదాకా అట్లా మనసులో కోరిక చెప్పుకొని మళ్ళా వచ్చేసాక సార్ మళ్ళా మామూలుగా అయిపోయింది సార్ బాడీ. మామూలుగానే అయిపోయింది. అయితే ఈరోజు మనీ కౌంటింగ్‌లో సార్, మా మనవరాళ్ళకి ఎప్పుడు మేము ఎవ్రీ మంత్ ఎప్పుడొచ్చినా గాని కిట్టి బ్యాంక్‌లో ఏసుకోవడానికి చెరి 500 ఇస్తాం సార్. ఈసారి న్యూ ఇయర్ ఓకే అండి. వస్తుంది గదా! ఈసారి మనం మనీ మ్యాగ్నెట్సం గదా అనేసి చెరి 5000 ఇచ్చేసాం సార్. వెరీ ఇచ్చేసి గుడ్. అవి ఎక్సలెంట్ కౌంట్ అండి. చేయమన్నాను సార్. మా పెద్ద మనవరాలికేమో 100 ఇది 100 రూపీస్‌యి 10 ఇచ్చాను సార్. 200కి 5 మిగతాయి 500 ఇచ్చారు. అవి కౌంట్ చేసి చెప్పమన్నా ఎంత ఉంటాయని. మా చిన్న మనవరాలికేమో ఇంకా ఆమెకి ఇది అంత కౌంట్ రాదనేసి 100 200 అవి సగం, ఈ సగం ఇచ్చేసాం. అవి కౌంట్ చేసి ఎంతున్నాయో చెప్పండంటే వాళ్ళు అసలు అన్ని డబ్బులు చూసేసరికి పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. అసలు వాళ్ళ కళ్ళల్లో వెలుగు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈరోజు మటుకు. ఇంకా అలా వెరీ గుడ్. అవి కౌంట్ చేస్తున్నారు. అక్కడి నుండి మేము మామూలుగా న్యూ ఇయర్‌కి వికలాంగుల హాస్టల్‌కి వెళ్ళాం సార్. వెళ్ళేసి అక్కడ ఫుడ్ అవసరం. డొనేట్ చేశాను. ఫుడ్ డొనేట్ చేసి వాళ్ళకి స్వీట్స్‌ను, పండ్లు తీసుకొని వెళ్ళాం సార్. మధ్యాహ్నం టైంకి వెళ్ళాము. అంటే ఓకే. ప్రొద్దున్నే ఎళ్లి బియ్యం అవన్నీ ఇచ్చేసొచ్చారు మా వారు. తర్వాత మధ్యాహ్నం మేమెళ్ళాం సార్. ఎళ్ళేసి స్వీట్స్ అవి తీసుకొని ఇంకా వాళ్ళు మామూలుగా లంచ్ చేసే టైంకి అందరి ప్లేట్‌లలో వేశాను. నేను స్వీట్ ఏసాను. మా వారు ఫ్రూటు, మా బాబేమో హాటు అట్లా ప్లేట్‌లలో వేసేసాం సార్. వాళ్ళు తింటుంటే చాలా హ్యాపీ అనిపించింది సార్. వాళ్ళు గూడా మమ్మల్ని చే అదే ప్రపోజ్ చేశారు. "మీరు గూడా తినండి మేడం. మీరు ఫుడ్ డొనేట్ చేశారు గదా! కొంచెమైనా తినేయండిలెండి" అంటే ఇంకా బావుండదనేసి మేము గూడా వాళ్ళతో పాటు కూర్చొని తినేసాం సార్. అక్కడి నుండి సార్ మా పిల్లలు గూడా వచ్చారు గదా! వాళ్ళు గూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్.
మా మనవరాళ్ళు ఇద్దరు. అయితే అక్కడ నుండి వృద్ధులాశ్రమానికి వెళ్ళాను సార్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ అంటే యాక్చువల్ గా అనుకోలేదు సార్, సిద్దిపేటలో వృద్ధులాశ్రమం ఉందంట. అది తెలుసుకొని వెళ్ళాం. నాకు చాలా వృద్ధులాశ్రమానికి వెళ్ళాలని చాలా ఉంటుంది సార్. అయితే అక్కడికి వెళ్ళాం సార్. వెళ్ళిన తర్వాత అక్కడ చూసేసరికి అసలు నేను మామూలుగా మెడిటేషన్ చేసుకుని ఊహించుకున్నప్పుడే అసలు నా కళ్ళల్లో నీళ్లు దిగిపోయాయి సార్ వాళ్ళని చూసేసరికి. అసలు మామూలుగా నిజంగా కాకుండా ఊహించుకోవడంతోటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి సార్. ఏంటి తల్లి అంత 9 నెలలు మోసి కని పెంచితే ఇట్లా వృద్ధులాశ్రమంలో చేర్చారు. ఎన్ని ఆశ్రమాలు అవుతున్నాయి ఇయ్యాల రేపు అని చాలా బాధ అనిపించింది సార్. అనిపించిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం సాడ్ ఫీల్ అయ్యారు. అంటే ఇక మనం ఆత్మీయంగా మాట్లాడితే వాళ్ళు కూడా సాడ్ ఫీల్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ అని చెప్పుకుంటే ఇంకా వాళ్ళు సాడ్ పోవాలని ఏం చేస్తాం, ఫుడ్‌కి డొనేట్‌కి మనీ కట్టేసాం సార్. కట్టేసి ఇక మా పిల్లలు కొంచెం నేను ఫస్ట్ కార్‌లోనే వాళ్ళకి చెప్పా, ఇట్లా జోక్స్ చేసి నవ్విపియాలిరా అక్కడ. నాలాగే ఉంటారు అక్కడ అమ్మమ్మలంటే. వాళ్ళు కూడా పిల్లలు కూడా వెళ్ళి జోక్స్ చేసి నవ్విపిచ్చారు. మా పెద్ద మనవరాలు మొన్న కరాటే చేసింది కదా సార్, అది చేసింది. తర్వాత డాన్స్ చేశారు ఇద్దరు. మా చిన్నామె పాటలు పాడింది. నేను కూడా జోక్స్ చెప్పాను వాళ్ళతోటి. మొత్తం వాళ్ళ అందరిలో మా అమ్మని చూసుకున్నాను సార్ నేను. వాళ్ళందరిలో మా అమ్మే కనపడ్డది నాకైతే. వెరీ గుడ్. చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈరోజు. అయితే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చా సార్. మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అమ్మా, నేను వెంటనే వస్తాను. మీకు ఏది అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. మీ కూతురులాగా అనుకోండి నన్ను కూడా అని చెప్పేసి వాళ్ళతో పాటు కూర్చొని లంచ్ చేశాను సార్. వాళ్ళతో పాటు కూర్చొని కొంచెం తినేసి ఇక వాళ్ళకి చెప్పేసి ఫుడ్ డొనేట్‌కి అంటే మేము అనుకోలేదు కదా సార్ వెళ్తామని. అసలు ఎంతమంది ఉంటారో మనకు ఐడియా లేదు కదా అని ఉట్టిగా చూసొద్దామని వెళ్ళాం సార్. మళ్ళా మా మ్యారేజ్ డే గాని, నా బర్త్‌డే గాని ఎళ్లి బట్టలు అవి డొనేట్ చేద్దామని అనుకోని చూద్దామని వెళ్ళాము. వెళ్తే చాలా మంచిగుంది సార్. వాళ్ళందరితో హ్యాపీగా గడిపాను సార్. గడిపి సాయంత్రం వరకు ఉండి మామూలుగా మా పొలం దగ్గరకొచ్చేసాను సార్. మా పొలం దగ్గరకొచ్చేసరికి అది కొంచెం సాడ్ అనిపించిన పొలంలోకొచ్చేసరికి ఆ చెట్లు కొంచెం కూరగాయల చెట్లు, ఆ పూల చెట్లు అవన్నీ పెట్టాం కదా సార్. అవన్నీ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది సార్. పిల్లలు అక్కడ ఉయ్యాల అది ఊగారు. మేము నైట్ అక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాం సార్ మా పొలం దగ్గర. కర్రల పొయ్యికి దానికి ఇట్లా పెట్టించాం సార్ పొగ పోవటందుకు పొలం దగ్గర. ఆ ఎనక అది కుండలో అది కర్రల పొయ్యి మీద అట్లా వండుకొని తినేసాం సార్. ఇవాళ హ్యాపీ అనిపించింది సార్. కానీ మనీ కౌంటింగ్‌లో మటుకు చాలా ఆవులింతలు వచ్చాయి సార్. ఒక 10 ఆవులింతల దాకా వచ్చాయి సార్. మనీ కౌంటింగ్ ఫస్ట్ నుండి లాస్ట్ అయిపోయే వరకు. వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. మాధవ్ గారు సార్ చెప్పండి. సార్ ఇది మా వారికి 1000 రూపీస్ శాలరీ పెరిగింది సార్. Congrats, sir. మిరాకిల్ ఒకటి. లాస్ట్ టైం పెంచిస్తామన్నారు. ఈ ఏమండి? నెల అమౌంట్ ఇచ్చారు. లాస్ట్ టైం పెంచుతామన్నారు. ఈ నెల పెంచి ఇచ్చారండి అమౌంట్. అదే వెరీ మిరాకిల్. గుడ్. నేను చేస్తుంటే మా వారికి కలిసి వస్తుందండి. ఇప్పుడు మీరు చేస్తే ఆమెకు కలిసి వస్తాదండి. ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ అటెండ్ చేసే సెషన్‌కి మీరు డైలీ మనీకి అప్పుడప్పుడు చేస్తారు. నేను చెప్పేది వింటాను. అప్పుడు ఏమవుతుంది, మీరు మనీని అట్రాక్ట్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటారు. మీకు మనీ ఎలా వస్తది? మీ హస్బెండ్ సాలరీ పెరగడం, లేదా మీ అబ్బాయికి జాబ్ రావడం, లేక మా అమ్మగారు, నాన్నగారు డబ్బులు ఇవ్వడం జరిగి మీకు మనీ వస్తది. డైలీ మీరు ఎప్పుడైతే మనీ ఈ సెషన్‌కి ఎర్లీ మార్నింగ్ అటెండ్ అయ్యి మనీ కౌంట్ చేస్తున్నారో అప్పుడు ఆటోమేటిక్‌గా మీ దగ్గర మనీ వచ్చేస్తదండి. అయితే మీకు రావచ్చు. అది డైరెక్ట్. లేదా నెట్‌గా మీ ఫ్యామిలీ నుంచి రావచ్చు. కానీ మనీ అయితే ఖచ్చితంగా వస్తదండి. సో కాబట్టి ఆటోమేటిక్‌గా అవుద్దండి. ధీమాగా ఉండండి. ఇంకేంగా వస్తాయి. ఓకేనా? సార్ వెల్త్ బ్యాగ్ గురించి చెప్పండి సార్. ఈరోజు ఏ వారం? బుధవారం. రేపు చెప్తాను వెల్త్ బ్యాగ్ గురించి. ఓకే సార్. వెల్త్ బ్యాగ్ గురించి రేపు చెప్తాను. రేపు లక్షవారం కదా! రేపు పెట్టి శుక్రవారం బీరువాలో పెట్టుకుందురు గాని. ఓకే. వెరీ గుడ్. బాగా గుర్తు చేశారు. ఓకే. ఓకే. ఓకే సార్. హ్యాపీ మార్నింగ్ గురువు గారు. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. చెప్పండి. మంచి అద్భుతంగా జరుగుతుంది సార్. ఓకే. నిన్న మంచి ఎంత అంటే మొత్తం రోజంతా ఆనందంగా ఫీల్ అయినా సార్ నిన్న అయితే. నేను చెప్తేనే ఫీల్ అయ్యారా? మొత్తం ఎనర్జీ ఫ్లో అయినట్టు అనిపించింది మొత్తం నాకు. మరి నిజమైతే ఎంత బాగుంటది? అదే ఖచ్చితంగా నిజమే సార్. ఈ రోజు ఏందంటే
మొత్తం మనీ అంతా తీసుకొని 20 కోట్ల రూపాయల మనీ మొత్తం బ్యాగేజ్‌లలో నింపేసి అకౌంట్‌లో ఏసేసాను సార్. అకౌంట్‌లో ఏసి ఒక 2 కోట్లు తీసుకొని, ముందు మనం అయితే ఎవరెవరికి ఇయ్యాలో అందరికి ఏ ఫైనాన్షియల్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం కట్టేసిన. మొత్తం కట్టేసి ముందు పోయి ఒకటి ఫార్చునర్ కార్ తీసుకున్నా షోరూమ్‌ల. అయితే వెరీ మనీ గుడ్. వాడు ఇంత మనీ మేనేజ్ చేయలేదంటే చెక్ రాసిచ్చింది సార్. 40 లక్షలు చెక్ రాసిచ్చి, అందులోనే తీసుకొచ్చి మంచి రెస్టారెంట్‌లో అందరం కలిసి తిని అందరిని రమ్మని చెప్పాను. ఓకే అండి. విల్లాకు అడ్వాన్స్ ఇచ్చా. విల్లాకు అడ్వాన్స్ ఇచ్చి అందరికి ఒకరోజు పార్టీ ఇచ్చిన, దావత్ ఇచ్చిన అందరికి. వెరీ దావత్ గుడ్. ఇచ్చి మన సంగీతకు వడ్డాలం, ఒక 10 తులాల గొలుసులు అవన్నీ మొత్తం జ్యువెల్లరీ అంతా తీసుకున్నా. నేను ఒక 10 ఉంగరాలు, 3 గొలుసులు, ఒక కడియం అన్నీ తీసుకొని అందరికి పార్టీ ఇచ్చి గృహప్రవేశం చేసినాం భారీ ఎత్తున. అందరొచ్చిర్రు. మన జూమ్ మీటింగ్ వాళ్ళు గూడా అందరం ఇన్వైట్ చేసిన. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన. ఓకే అండి. అందులోనే మీతోటే గృహప్రవేశం చేపిచ్చి మీకు 10% అరేంజ్ చేసినాం. అంతా పార్టీ ఇచ్చినాం. నాన్ వెజ్ వాళ్ళకి వేరే అక్కడ మన గృహప్రవేశంలో నాన్ వెజ్ పెట్టొద్దు కదా! వెజ్జే. మనం అంతా వెజిటేరియన్ అవునండి. కాబట్టి మంచి పార్టీ ఇచ్చేసిన. మంచి పార్టీ ఇచ్చేసి నేనైతే ఏదైతే ఎమ్మెల్యే కావాలని 2 సార్లు ఓడిపోయినా గదా! ఈసారి అవునండి. అయిపోయినట్టే విజన్ వచ్చింది. ఒక 1000 మందితోటి బైక్ ర్యాలీ తీసి నామినేషన్ ఏసిన. వెరీ బంగారు గుడ్. మాధవ ఈ 2 సార్లు ఓడిపోయిండుగా, ఈసారి బంగారు మాధవకు ఛాన్స్ ఇద్దామని ప్రజలందరూ అంటే నేను చేసే మంచి పనులకు ఆపదలో ఉన్నవారు ఆదుకోవడం, ఒక శివమాధవ ఫౌండేషన్ స్టార్ట్ చేసి నియోజకవర్గం ప్రతి విలేజ్ తిరిగి అందరికి డొనేట్ చేశాను గదా! ఈసారి మంచి అవునండి. అని చెప్పి వచ్చిందన్నట్టు ఈసారి. వచ్చి వెరీ అందరూ గుడ్. ఓటేసి భారీ మెజారిటీతోటి గెలిపించిండ్రు. కాంగ్రాట్స్ అండి. ఒక 10,000 మందితోటి జ్యూస్ తీసినాం సార్ ధర్మపురిలా. ఓకే అండి. తీసేసి అందరికి మంచి మంచి పనులు చేసుకుంటా అద్భుతంగా అనిపించింది. కోటీశ్వరుని అయిపోయిన. హైదరాబాద్‌లో ఒక ఫ్లాట్ కొన్నాం. విల్లా తీసుకున్నా. మంచి మంచి ప్రజలకు మంచి మంచి పనులు చేస్తున్నా. మీలాంటి వాళ్ళకి డొనేట్ చేస్తున్నా. ఇంకా ఇంకా ఎమ్మెల్యే పోయి మీకు ఎంపీ టికెట్ ఇస్తా అని వాళ్ళే పార్టీ వాళ్ళు ఫోన్ చేసి మీ సేవలు కావాలంటుర్రు. ఎంపీ తర్వాత మినిస్టర్ అయినా. అద్భుతమైన విజన్ వెరీ కనిపిస్తుంది గుడ్. సార్ విన్నర్స్ ఉంది. ఎక్సలెంట్ అండి. చాలా అద్భుతం. అంటే ఈ చిన్న ఇప్పుడు ఇట్లా ఊహించుకుంటే ఏమైతుందంటే ఈ చిన్న చిన్న ఈ అప్పుల రిలేషన్స్ ఇవన్నీ చిన్నయి గదా అనిపిస్తుంది. అంతే. మనం నిజంగా నాకు ఎప్పుడైతే గోల్ పెద్ద పెట్టుకున్నామో ఇయన్నీ చిన్నగా అనిపిస్తుంది. నథింగ్ అండి ఇవన్నీ. అన్నీ ఇప్పుడు అయితే ఆపదలో ఉన్నాను ఆదుకుంటామంటే ఇట్లాంటి ఇప్పుడు సరోజమ్మ గారు చెప్పినట్టు వృద్ధాశ్రమాలు గాని, అనాథాశ్రమాలకు గాని మనం ఈ పొజిషన్ అధికారంలో ఉన్నప్పుడు ఇంకా డెవలప్ జేసి మన తరపున ఇంకా అది చేస్తే ఎన్నో డొనేట్స్ వస్తాయి. మనకు అధికారం, డబ్బు ఉంటే. అట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు. డెవలప్‌మెంట్ చేయొచ్చు. మెడిటేషన్ సెంటర్‌లు పెట్టొచ్చు. శాకాహారం గురించి, ధ్యానం గురించి ప్రచారం చేయొచ్చు. విశ్వానికి ఎంతో మనం సేవ చేయొచ్చు అధికారంలో ఉంటే అన్నట్టు నాకు చాలా అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది సార్. వెరీ కంగ్రాట్స్ గుడ్. మాధవ్. థాంక్ యూ. సార్. కానీ ఖచ్చితంగా అయితే ఎప్పుడైతే నిన్న మీరు చెప్పిన మాటలు అయితే సబ్‌కాన్షియస్ మైండ్‌కి పోయినట్టు అనిపించింది. అది ఖచ్చితంగా అయితది అనే ఫీలింగ్ వస్తుంది సార్. ఎనర్జిటిక్‌గా నేను ఫీల్ అవుతున్నా నిన్నటి నుండి. చాలా నేను చెప్తే అద్భుతంగా దిగిపోద్దండి లోపలికి. సార్? నేను చెప్తే లోపల దిగిపోద్ది. అదే సార్. వాళ్ళ గురించి చెప్పిన దిగిపోద్ది. నెగెటివ్ చెప్తే అందుకే నెగెటివ్ చెప్పను సాధారణంగా నేను. నేను ఒకరోజు చెప్తే మీకు అంత హ్యాపీగా ఉంటే మీరు అది రోజు చేసుకోండి. ఇంకెంత బావుంటుంది. ఖచ్చితంగా ఏదో రోజు తప్పకుండా. నిజమవుతుంది. అవును సార్. మనం ఎప్పుడైతే అది మీరన్నది కరెక్టే సార్. ఇప్పుడు మనమే అనుకోవాలా గదా! ఇప్పుడు ఒక హైదరాబాద్ పోవాలని మనం అనుకుంటేనే గదా! అంటే విజన్‌గా అనుకుంటేనే పోతాం. అంతే. అది కావాలని అనుకుంటేనే వస్తది. లేకుంటే రాదు ఓకే. గదా! అదే వెరీ గుడ్. ఏందంటే భవిష్యత్తును ప్రెజెంట్‌లో ఊహించుకుంటే అయిపోయినట్టు ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా అయితది. ఇదైతే నేను అవును. ఖచ్చితంగా తెలుసుకున్నా సార్ ఇది. మీకు అద్భుతం. సింపుల్ లాజిక్ చెప్తాను. సార్. మీరందరూ ప్రస్తుతం రావాలని డిసైడ్ అయ్యారు కాబట్టి వచ్చారు. లేకపోతే అవునవును. రాగలరా? యూట్యూబ్‌లో వీడియో కొన్ని వందల మంది చూస్తున్నారు. నా సబ్‌స్క్రైబర్స్ బోలెడు మందున్నారు. 1000 మంది, 1100 పైనున్నారు. అందరూ వచ్చారా? రాలేదు. సో మీరొచ్చారంటే మీరు లక్కీ. హుహు. మీకేదో మన అదృష్టం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ అయిపోతారు. చాలా ఈజీ అండి. వృద్ధాశ్రమం మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో మనం రెగ్యులర్‌గా వెళ్తే మనకు తెలియకుండా వాళ్ళతో మన బాండింగ్ అయిపోద్దండి. మన ఎమోషనల్ వాళ్ళతో కనెక్ట్ అయిపోతాం. చాలా మంది మనం చూసి మీరు అచ్చం మా అబ్బాయిలా ఉన్నావు అంటారు. మన పట్టుకొని హ్మ్. ఏడుస్తారు కూడా. నేను అలా ఫీల్ అయ్యి ఇంకా వెళ్ళడం మానేశాను. డబ్బులు పంపించేస్తాను నేను.
ఎందుకంటే మన తెలుగులో కనెక్ట్ అయిపోతాను వాళ్ళతోటి. వాళ్ళు ఎవరో పిల్లలు మన సేమ్ మళ్ళా ఉంటారు. వాళ్ళు మన పట్టుకుని ఏడిచేస్తారు. వాళ్ళు మన అన్నదానం చేసిన భోజనం పెడుతుంటాం, వాళ్ళ చేతిలో దండం పెడుతుంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. మన కళలు నీళ్ళు తిరిగిపోతాయి. ఏదో అయ్యో తిండి కోసం బాధపడుతున్నారు వీళ్ళు అని చెప్పి. కాబట్టి మొదట వెళ్ళేవాడిని తర్వాత మానేశాను ఇంకా. మన ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం వాళ్ళతోటి. మనం ఏడకూడదు అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేయడమే. సో ఇప్పుడు ఏంటంటే హ్యాపీగా చేసుకుంటున్నాం. డబ్బులు ఇచ్చేస్తే ఇంకే బాధ లేదు. వెళ్ళే పని లేదు. ఇంకెక్కువ పంపిస్తున్నాం. అలాగే ఈరోజు గీతా జయంతి అండి. ఈరోజు తెలుసా? భగవద్గీత. గీతా జయంతి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పిన రోజు ఈరోజు. మన భగవద్గీతలో ఒక భగవద్గీత మనం చదివితే అందులో మన జీవితంలో మనం ఎటువంటి ఎంత బ్యాడ్ పొజిషన్ సరే దాన్ని పూర్తి చదివితే దాని ఎండ్ సొల్యూషన్ అందులో ఉంటుంది. మనకి ఏ కర్మలు వస్తాయి, ఎలా క్లీన్ చేస్తాయి అన్ని కూడా అర్జున్ చెప్పాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. యుద్ధంలో ఎదురున్న వాళ్ళందరూ నా అన్న, తమ్ముడు, చిన్నాన్న, పెద్దనాన్న వాళ్ళు నేను చంపడం పెట్టి నేను చంపనని చెప్తే అప్పుడు శ్రీకృష్ణ ఆయనకి గీతాభ్యాసం చేసి కళ్ళు తెరిపించాడు. చంపేదనే చచ్చేదనే మధ్యలో నువ్వెవరు, నీ కర్మలు చేయమని చెప్పి. అందులో కర్మ సన్యాస యోగం, విభూతి యోగం, సాంఖ్య యోగం, అన్ని యోగం చాలా బాగుంటాయి. కుదిరితే చదవండి. ఈ గీత అది మొత్తం మన కర్మలన్నీ కూడా అందులో ఉంటుంది. ప్రపంచం ఎటువంటి సమస్య అయితే పరిష్కారం దాంట్లో దొరుకుతుంది. కానీ భగవద్గీత చదవాలి. ప్రతి ఇంట్లో కూడా భారతం భాగవతంతో పాటు ఈ భగవద్గీత ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మనం చేసిన పని ఏంటంటే ఆ భగవద్గీత పుస్తకాలు మనం కొని పంచిపెట్టాలి. పంచిపెడితే మన కర్మలు క్లియర్ అవుతాయి. మన జన్మజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో అది క్లియర్ అవుతాయి. ఈరోజు సాయంత్రం నేను లాస్ట్ ఇయర్ 50 పంచాను. ఈ సాయంత్రం 200 బుక్స్ పంచిపెడుతున్నాను నేను ప్రత్యేకంగా. అలాగే మీరు కూడా కుదిరితే పంచిపెట్టండి. ఒక బుక్ 200 రూపీస్ ఉంటుంది. ఓకేనా? మీకు నేను డైరెక్ట్గా ఇవ్వలేను కాబట్టి మీ అందరికి కూడా నేను ఇప్పుడు భగవద్గీత PDF పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. అది తెలుగులో ఉంటుంది, చక్కగా చదవండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. రేపు కలుద్దాం. ఓకే.